ఇస్లాంపై ఉన్నటువంటి అపోహలలోన ఒక అపోహ ఇది కూడా. ఇదేమిటిదంటే, ముస్లింలలోన అంటే ఇస్లాంలోన స్త్రీలకు స్వేచ్ఛ లేదు, స్త్రీలకు సమాన హక్కులు లేవు అని చెప్పి చాలామంది అంటుంటారు. ఇది వాస్తవం కాదు, అవాస్తవం ఇది. వాస్తవం ఏమిటిదంటే, పురాణ గ్రంథాన్ని మనం పరిశీలన చేసి చూసినట్లయితే పురాణ గ్రంథంలోని 2వ అధ్యాయము 228వ వాక్యాన్ని మనం చదివి చూసినట్లయితే అక్కడ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. స్త్రీలకు మరియు పురుషులకు ధర్మపరంగా సమాన హక్కులున్నాయి అని చెప్పి సర్వానికి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే డిక్లరేషన్ ఇస్తున్నాడు, ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎవరైతే ఇస్లాం లోపల స్త్రీలకు హక్కులు లేవో అని అంటున్నారో ఇది వాస్తవం కాదు, అవాస్తవం అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాము.